హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మద్రాసు సాంబారు. డిఫరెంట్ ఫ్లేవర్తో దీని రుచి అద్భుతంగా ఉంటుంది. గుమగుమలాడుతూ కమ్మటి రుచిగల ఈ సాంబారు రెసిపీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి అవి చిట్టపటలాడిన తర్వాత కొంచెం ఇంగువ మరియు సాంబారుకు అసలైన రుచినిచ్చే చిన్న ఉల్లిపాయలు తొక్క తీసి కట్ చేయకుండా ఇట్లానే వేయించండి. కొంచెం మగ్గితే సరిపోతుంది. చీల్చిన 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. అట్లాగే ఒక ములక్కాడని ఇట్లా కట్ చేసుకుని వేసుకోండి. నేను ములక్కాడ మాత్రమే వేసాను. దీంట్లో వంకాయ, ఆనపకాయ, బెండకాయ, గుమ్మడికాయ ఇటువంటి వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. 2 టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అన్నీ మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి అవన్నీ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ చేసి కొద్దిగా మగ్గిన వెంటనే 1.5 కప్పు వాటర్ వేసి ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ముక్క మెత్తగా ఉడికింది. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడకనివ్వండి. ఉడికిన కందిపప్పుని పప్పుగుత్తు సాయంతో ఇట్లా మెత్తగా చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా చింతపండు పులుపు వేయండి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పప్పుని ఉడుకుతున్న సాంబార్లో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. దీంట్లోని చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి. 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సాంబారు బాగా మరిగి చిక్కబడింది. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే సరిపోతుంది. కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. సాంబార్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉంది, చూడండి. ఈ సాంబారు అన్నం, ఇడ్లీ, దోశ, వడ దేంట్లో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.